బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు. భూ రికార్డుల తారుమారుపై రైతు ఆవేదన. ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల ధర్నా. P4తో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. నిలోఫర్ ఆసుపత్రిలో గొడవ, వీడియో వైరల్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆర్టీసీలో మాదిరిగా సమ్మె చేస్తే తప్ప సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ యూనియన్ ఉపాధ్యక్షులు ఆరెల్లి పోషంతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు పల్లె క్రాంతి, దబ్బెడ సతీష్, రామచందర్రావు, రఫీ, రామచందర్, ఎన్ రాజన్న, సంతోష్ కుమార్, మురళీధర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. భాగస్వామ్య కార్మిక సంఘాలు పోగొట్టిన సింగరేణి కార్మిక సమస్యలు. ప్రధానంగా 98 కంటే ముందు విఆర్ఎస్ స్కీమ్ ఉండే, 2 సంవత్సరాల ముందు అప్లికేషన్ పెట్టుకుంటే పిఎంఏ డాక్టర్ గోదావరిఖని, కొత్తగూడెం, మనుగూరు, ఎల్లందు, శ్రీరాంపూర్ ఏరియా డాక్టర్లే అన్ఫిట్ చేసి కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చేది. అది పోగొట్టిన పాపం ప్రభుత్వ భాగస్వామ్య సంఘాలది, గెలిచిన సంఘాలది. అది టీజీబీ కేసు కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, ఐఎన్టీసీ కావచ్చు, 3 సంఘాలు గెలిచినాయి. 98 నుండి కష్టకాలం కార్మికులకు వచ్చింది. గెలిపిస్తే ఏదో పొడుస్తారనుకుంటే వెన్నుపోటు పొడిచిండ్రు, ఈ ఉద్యోగాలని పోయినాయి. టీఆర్ఎస్ కార్మికులకు భయపడి కార్మిక సంఘాల విమర్శలకు తట్టుకోలేక దొడ్డిదారున కారుణ్య నియామకాలను తీసుకొచ్చింది. అది మెడికల్ బోర్డు ఒకరోజు ముందు ఆరోగ్యం బాగాలేదన్నా మెడికల్ బోర్డు అన్ఫిట్ చేసి, మైన్స్ రూల్ ప్రకారంగా అన్ఫిట్ చేసి సూటబుల్ జాబ్ ఇచ్చేది. దానికి కూడా 2 సంవత్సరాల నిబంధన పెట్టించిన దరిద్రపు కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. దాంతో కార్మికులకు నియామకాల పేరుతో, కారుణ్య నియామకాల పేరుతో దోపిడీకి గురైన కార్మికులు. కోట్లకు పరుగెత్తింది పైరవికారులు, గెలిచిన సంఘాలు, కొంతమంది ఆఫీసర్లు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నది ఊడగొట్టింది. దాదాపు 1 ఇయర్ నుండి ఏఐటీసీ గెలిచింది, ప్రభుత్వ అనుబంధం, ఐఎన్టీసీ గెలిచింది, ప్రభుత్వ అనుబంధం భాగస్వామ్యం, సిపిఎం కూడా వాళ్ళకు భాగస్వామ్యం. 1 ఇయర్ నుండి మెడికల్ బోర్డు ఆపితే నోరు విప్పలేదు. గెలిచిన సంఘాలు అక్రాస్ ద టేబుల్ కూర్చుని మాట్లాడే అవకాశం ఉండే. జేసీసీ మీటింగ్ ప్రతి 4 నెలలకు ఒకసారి కూర్చోవాలి, చైర్మన్ ముందట 4 నెలలకు ఒకసారి కూర్చోవాలి, సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్లో కూర్చోవాలి. అవి అన్నీ బంద్ పెట్టినరు. పీరియడ్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి ఆర్టీసీ మాదిరిగా సమ్మె చేస్తే తప్ప మార్గం లేదు, సమస్యలు పరిష్కారం కావు అని గట్టి నమ్మకంతో మేమందరం ఉన్నాం. మేము సన్నద్ధం అవుతున్న క్రమంలో గెలిచిన 2 కార్మిక సంఘాలు ఇప్పుడు సమ్మె నోటీస్ ఇస్తాం. సమ్మె నోటీస్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? నిజంగానే చిత్తశుద్ధి ఉండి సమ్మె నోటీస్ ఇవ్వాలి, సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే కార్మిక సంఘాలు, పోటీలో ఉన్న ప్రతి కార్మిక సంఘం స్ట్రైక్ నోటీస్ సంతకం పెట్టాలి, బాయిల మీద తిరగాలి, సమ్మె చేయాలి. కానీ దీంట్లో 2 భాగాలుగా విడదీసి
పరిపాలించే ప్రయత్నం ఏఐటీయూసీ చేస్తుంది. మొన్న బట్టబయలు అయిపోయింది. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, సమ్మె నోటీస్ ఇవ్వడానికి, సమ్మె చేయడానికి కూడా చిత్తశుద్ధి లేదు. కనుక తిరకాసు పెట్టి వేరే వాళ్ళ మీద బ్లేమ్ పెట్టి నాటకాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎజెండా ఒకటే ఎజెండా, వారసత్వ ఉద్యోగాలు, పాత వ్యాధి స్కీమ్ అమలు కావాలి. రకరకాల నాటకాలు, డ్రామాలు బాయిల మీద చేసిండ్రు, జిఎం ఆఫీసర్ల దగ్గర చేసిండ్రు, హెడ్ ఆఫీసర్ల ముందు చేసిండ్రు. కానీ నిమ్మకు నీరెత్తినట్టు లేదు ఆ మేనేజ్మెంట్. కోవర్ట్ ఆపరేషన్ వాళ్ళకి చెప్పి చేసిన దందాలవి. అది కాదు, ఇప్పటికైనా యూనిటీ అంటారు, ఐకమత్యంతో స్ట్రైక్ నోటీస్ ఇద్దామంటారు, ఒంటరిగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటారు ఏఐటీసీ వాళ్ళు. దీంతో వాళ్ళ చిత్తశుద్ధి కనబడుతుంది. ఇది వాళ్ళ కుట్ర బట్టబయలు అయింది. 8 తారీఖు వరకు చూసినారు. 8 తారీఖు వరకు చైర్మన్ ఇస్తారట, డైరెక్టర్ వస్తారట, వస్తే ఏదో మాట్లాడతారట, దాని తర్వాత కూర్చుందామని నాటకాలు ఆడారు. ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇవాళ 8 తారీఖు, ఇంతవరకు వాళ్ళకి విలువలే. పిలిచిన పీరియడ్ అయిపోయింది. సింగరేణి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం, తమాషా వద్దు, డ్రామాలు వద్దు. చీఫ్ లేబర్ కమిషనర్ లెటర్ ఇచ్చిండు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ రికగ్నిషన్ రద్దు అయిపోయింది. అన్ని సంఘాలతోటి, జేబీసీసీ సంఘాల లేక పోటీ చేసిన సంఘాలతో పిలవాలి. ఇంతవరకు పిలుస్తలేరు, మాట్లాడతలేరు. కార్మికులను బ్లేమ్ చేస్తున్నారు. కార్మికులు పని చేస్తలేరు, పని దొంగలు అంటారు కొంతమంది విధవ ఆఫీసర్లు. పని దొంగలు కార్మికులు పని చేస్తలేరు అంటారు. టోటల్గా జనరల్ మేనేజర్స్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ తోటి ములాఖాత్ అయినరు. ఉదాహరణకు పటేల్ కంపెనీ కానీ, ఇంకా ఏ కంపెనీ కానీ మేము గిచ్చితే వీళ్లకు నొప్పిలేస్తాను. ఈ జీఎంలకు వాళ్ళు జీతాలు ఇస్తలేరు సరిగా అని మేము అక్కడ పోయి మాట్లాడితే, కార్మికులు అక్కడ ఎందుకు పోయారని RG1లో ముఖ్యంగా ఛార్జ్షీట్లు ఇచ్చి వేధిస్తున్నారు. నువ్వు గేట్ మీటింగ్ ఆడ ఎట్లా పెట్టినావు, ప్రైవేట్ వాళ్ళతో నీకేం సంబంధం, నీకు ఎన్ని పైసలు ఇచ్చిండు, నువ్వు ఛార్జ్షీట్ ఎట్లా ఇస్తున్నావు, కార్మిక సంఘాల నాయకులు అక్కడ పోవద్దని అంటున్నావు. అది బ్యాన్, అది పాకిస్తాన్, అది బంగ్లాదేశ్, బార్డర్ దాటిపోవద్దని కార్మికులను వేధిస్తున్నావు. ఎన్ని డబ్బులు ఇచ్చినా మీకు ఓపెన్గా చెప్పండి. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా మీరు బాధ్యులు. CMPF ఇస్తలేరు, జీతం ఇస్తలేరు, 8 గంటలు దాటి పని చేస్తున్నారు, ఓటేం ఇస్తలేరు అని మేము అడిగితే అక్కడ పోయిన కార్మిక సంఘాల నాయకులపైన ఛార్జ్షీట్లు ఇచ్చి GM ఆఫీసులో వేధించే కార్యక్రమం అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్. పాత రోజుల్లో లేదు. పాత రోజుల్లో అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్ మీద కంప్లైంట్ ఇస్తే ప్రూవ్ అయితే 500 రూపాయల ఫైన్ ఉంది. ఇప్పుడు 50,000 నుండి 50 లక్షల ఫైన్ ఉంది కొత్త రూల్ ప్రకారంగా. అన్ఫేర్ లేబర్ ప్రాక్టీస్లో బుక్ అవుతారు. ఖబర్దార్, జాగ్రత్త అంటున్నాం. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు అంశంపై రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతుంది. అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు గవర్నర్ అవకాశం ఇవ్వకపోవడంతో చెన్నైలో నిరసనలు చెలరేగాయి. విజయ్ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తూ ఓ కార్యకర్త లోక్ భవన్ ఎదుట ఆందోళన చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. விஜய் சாருக்கு அநீதியை கொடுக்காதீங்க. விஜய் சாருக்கு அநீதியை கொடுக்காதீங்க. தனி மனிதனை ஜெயிச்சிருக்காரு. எந்த ஒரு பின்புலமும் இல்லாம தனி மனிதனை ஜெயிச்சிருக்காரு. அவருக்கு அநீதி கொடுக்காதீங்க. இந்த காவல்துறை அத்தனை பேருக்கும் விஜய் சார் சிஎம் சொல்லுவாரு. விஜய் சார் முதல்வர் பதவி ஏற்ற உடனே எல்லாருக்கும் தண்டனை கிடைக்கும். வாழ்க TVK, வாழ்க TVK, வாழ்க TVK, வாழ்க. కర్నూల్లో అశోక్ అనే యువకుడిపై దాడి చేయడంతో సర్జికల్ బ్లేడ్ మెడలో ఇరుక్కుపోయింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన అతడికి వైద్యులు క్లిష్ట శస్త్రచికిత్స చేసి బ్లేడ్ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు.
బావాజీ కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. మేడం రండి. తర్వాత మెయిన్గా రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి మెడ దగ్గర కాబట్టి హైలీ వాస్కులర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. రక్తనాళాలు డ్యామేజ్ అండ్ స్వరపేటిక ఇది కూడా డ్యామేజ్ అయి ఉండొచ్చు. మూడోది ఏంటంటే అన్నవాహిక, ఇవి మెయిన్గా ఉంటాయి. నాలుగోది వచ్చేసి స్పైనల్ కార్డ్. ఇంకా వెనక్కి వెళ్తే ఈ 4 స్ట్రక్చర్స్ మేజర్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు హిస్టరీ ప్రకారం ఏంటి అంటే షార్ప్ ఆబ్జెక్ట్తో మాకు పొడిచారు సార్ అని చెప్పారు. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసిన తర్వాత అందులో ఏంటంటే ఆ షార్ప్ ఆబ్జెక్ట్ కొంత భాగం అందులోనే ఉండిపోయింది మెడలోనే. అది తీయకపోతే ఏమవుతుందంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్స్ వాళ్ళకు మాటపోయే అవకాశం, రక్తస్రావం ఎక్కువైతే చనిపోయే అవకాశం, అన్నవాహిక పాడైతే అన్నం తినలేకపోయి దాన్ని ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ సీక్వెన్స్ అయ్యే ఛాన్సెస్, స్పైనల్ కార్డ్ కానీ ఎక్కువగానే తగిలి ఉంటే కనుక పెరాలసిస్ ఛాన్సెస్, మాట రాకపోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. ఓవరాల్గా రిస్క్ అనేది ప్రాణానికి హై రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా మేము చేసుకొని ఆ ఫారెన్ బాడీ అంటే ఆ మెటల్ ఆబ్జెక్ట్ అది నైఫ్ దాన్ని తీయడం, రిమైనింగ్ స్ట్రక్చర్స్ ఏమేమి డ్యామేజ్ అయినాయో మెయిన్గా ఇక్కడ డ్యామేజ్ అయినవి ఏంటంటే మేము ఆపరేషన్ థియేటర్లో చూసిన ప్రకారం రక్తనాళాలు డ్యామేజ్ అయినాయి అండ్ ట్రకియా అంటాం, ఈ ట్రకియా అనేది డ్యామేజ్ అయింది. మూడోది అన్నవాహికకు పెద్దగా మేము అన్ని చెక్ చేసాము, అక్కడేమో అదే డ్యామేజ్ కాలేదు. కానీ ఇంకొకటి డిస్కులు డ్యామేజ్ అయినాయి. వెన్నెముక దగ్గర ఒక డిస్క్లో ఇది పోయి ఇరుక్కుపోయింది అనమాట, ఇది డ్యామేజ్ అయినమాట. ఇవన్నీ కూడా రక్తనాళాలన్నీ కూడా రిపేర్ చేసినాము. ఇది స్వరపేటిక ట్రకియా అంటాం. ఈ ట్రకియాను కూడా మామూలుగా రెగ్యులర్గా ఆయన అన్నీ కూడా కంట్రోల్గా అన్నీ చేసి రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేశారు సార్ గారు, డాక్టర్ సమీర్ అని ఈఎన్టీ సర్జను. ఆ తర్వాత అన్నవాహికకు అన్నీ కూడా చెక్ చేసాం, అక్కడ ఏమి ఇబ్బంది మాకేం కనిపించలేదు. ఆ తర్వాత ఈ వెన్నుముకలో అది స్టక్ అయి ఉండిపోయింది. ఇట్లా వెన్నుముక ఉంటే ఈ ఎముకలో ఇలా స్టక్ అయి ఉండిపోయి అడిగి ఇరిగిపోయింది. దాన్ని కేర్ఫుల్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని స్పైనల్ కార్డు చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్, బ్రెయిన్ నుంచి బాడీ ఆర్గాన్స్ అన్నిటికీ సప్లై చేసే రక్తనాళాలు ఉండే మెయిన్ కార్డు స్పైనల్ కార్డ్, దానికి డ్యామేజ్ కాకుండా అతి జాగ్రత్తగా మేము ఆ మెటల్ ఆబ్జెక్ట్ను ఎక్స్ట్రాక్ట్ చేయగలిగాము. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు పేషెంట్ అది తీసేయడం వల్ల ఫస్ట్ సెప్టిక్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేస్తున్నాం, తర్వాత స్పైనల్ కార్డ్ ఇంజురీస్ నుంచి ప్రివెంట్ చేస్తాం. అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం నెక్ మూమెంట్స్ చేసినా కూడా అవి స్పైనల్ కార్డ్ తగిలి సివియర్గా లైఫ్ లాంగ్ పెరాలసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే అది కాపాడుకోగలిగాం. రెండోది ఏంటంటే స్వరపేటికను రిపేర్ చేయగలిగాం. ఈ రిపేర్ చేయగలగడం వల్ల ఏమవుతుందంటే ఆయనకు గాలి తీసుకోవడం ఈజీ అయింది. లేదంటే ఆయన వెంటిలేటర్ మీద ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక అవకాశం ఏంటంటే ట్రకాస్టమీ చేసి ఇక్కడి నుంచే ట్యూబ్ పెట్టుకొని ఇక్కడి నుంచి గాలి తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ రిపేర్ చేయగలిగాం కాబట్టి ఆయన త్వరగా కోలుకోగలిగాడు. మూడోది ఏంటంటే ఈ వాస్కులర్ స్ట్రక్చర్స్, అక్కడ ఉన్న మెడలో హైయెస్ట్ వాస్కులర్ స్ట్రక్చర్స్ బ్రెయిన్కి వెళ్తుంటాయి. ఈ వాస్కులర్ స్ట్రక్చర్స్ కూడా కొన్ని బ్రాంచ్ వెజల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. అవన్నీ కూడా వాస్కులర్ క్లిప్స్ అండ్ ప్రోలిన్ సూచర్స్తో అన్నీ కూడా సూచర్ చేసేసి ప్రాపర్గా మేము కంట్రోల్ చేయగలిగాం. దానివల్ల ఏంటంటే ఎక్కువ హెమటోమా స్వెల్లింగ్స్ ఇవన్నీ లేకుండా మేము ఆపగలిగాం. ఇప్పుడు ఆపరేషన్ జరిగిన నెక్స్ట్ డే మేము ఓన్లీ లిక్విడ్సే అలౌ చేస్తాం. ఎందుకంటే స్వెల్లింగ్ అనేది ఆపరేషన్ జరిగిన తర్వాత స్వెల్లింగ్ అనేది ఎక్కువ ఉండి అన్ని ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, ఒకటి ట్రకియా అంటే గాలిగొట్టం. ఐనవోలు మండలం నందనం గ్రామంలో నెల రోజులుగా వరి ధాన్యం కాంటాలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల భయంతో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యమే సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. వెంటనే అక్కలు వరి ధాన్యాలు, ప్రభుత్వం సీఓ వెంటనే రైతుల దగ్గరికి వెంటనే సీఓ వచ్చి సమాధానం చెప్పాలి. రావాలి వడ్ల కాంటాలు వెంటనే అమలు చేయాలి. వడ్ల కాంటాలు వెంటనే నా పేరు ముట్కా సత్తయ్య. నేను వరి కోసి ఈ రోజు వరకు నెల అవుతుంది. నెల రోజులైన కానుంచి ఇంతవరకు కాంటాలు జరగడం లేదు.
పరదాలు కప్పి పెడితే పరదాలే చీకిపోతాయి కానీ కాంటాలు పెడతలేరు. ఈ అనగా 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 ఇవాళ కాంటా కాడికి వచ్చిండు 10 బస్తాలు పెట్టిళ్ళు, మళ్ళీ తీసుకొని మళ్ళీ పోయిళ్ళు. కాంటాలు జరగడం లేదు, పరదాలు చీకిపోతున్నాయి. పైన వారదేవుడు వచ్చి పంటలు నడిపే సూచన ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ వీడియో చూసి ఈ రైతుల ధాన్యాలు వెంటనే కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బార్దాన్ దొరికితే కాంటాలు పెడతలేరు, కాంటాలు పెడితే లోడ్ ఎత్తలేరు. ఈ లేబర్ షార్టేజ్ ఉన్నది, లేబర్ దొరకక కాంటాలు జరగడం లేదు. దయచేసి ఈ ఏఈఓ గారు, సిఇఓ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని తీసుకొని ఈ రైతుల పంటలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. బార్దాను పొలాలు వచ్చిన వాళ్ళకి బార్దాన్ ఇవ్వకుండా వెనుక సాటిగా బార్దాన్ అమ్ముకుంటున్నారు. బార్దాన్ వెనుకకు వచ్చిన వాళ్ళ వడ్లు వెళ్ళిపోతున్నాయి, ముదాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగిపోతున్నాయి, జరుగుతున్నాయి. కాబట్టి ఈ దళారీ వ్యవస్థ రద్దు చేసి సక్రమంగా రైతుల పంటలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. రైతుల ధాన్యాలు వెంటనే, రైతుల ధాన్యాలు వెంటనే, దళారీ వ్యవస్థ, దళారీ వ్యవస్థ నశించాలి, నశించాలి. ఈ యొక్క ఈరోజు కమలిమనం గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల రైతుల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి రైతులు మొక్కలు కానీ వడ్లు కానీ పోసి కుప్పలు పోసి పరదాలు కప్పి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వము వర్షాకాలం వాన పడే పరిస్థితి ఏర్పడ్డది. రైతులు బాగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలతోటి గద్దెనెక్కి రైతుల పంటలు వెంటనే కొంటామని చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు ఇస్తాం, ప్రతి ఒక్క విషయంలో రైతులకు మేము కూడుంటామని చెప్పి మోసపూరిత వాగ్దానం చెప్పి నెల రోజులైనా ఈ రోజు వరకు కూడా కనీసము మొక్కలు కానీ వరిధాన్యం కానీ కొనుగోలు చేయడం లేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వార్తాను కానీ ప్రైవేట్ అమ్ముకొని దళారుల చేతులకు వార్తాను అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ సిఇఓ గారు ఇప్పుడు మేము అర్ధ గంటలకు ఎక్కువ అవుతుంది, కనీసం దీనికి వచ్చి గంట అవుతుంది. కనీసం వార్తాను ఎన్ని వేల వార్తాలు వచ్చింది, ఎన్ని క్వింటాలు అయినా, ఎన్ని వడ్లు ఎన్ని క్వింటాలు కొన్నారు, 800 క్వింటాలు కొన్నారు, మక్కలు 800 క్వింటాలు కొన్నారు. దాని పూర్తి సమాచారం కొరకు వస్తే ఇప్పటి వరకు సిఇఓ గారు కానీ దీనికి సంబంధించిన నాయకులు కానీ ఎవరు రాకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ వరి ధాన్యం మక్కలు వెంటనే ఇంకా కొంతమంది అమాలీలను తీసుకొచ్చి ముందు చూపుతో చేయాల్సిన పని ఈరోజు ఇద్దరు చేయలేదు. కాబట్టి మేము రైతులతో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే మక్కలను వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు నుండి కనుక మక్కలు వరి ధాన్యాలు కొనుగోలు చేయకపోతే ఇంకా ధర్నా రైతుల తరఫున ఉచితం చేస్తామని తెలియజేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల వ్యతిరేక ప్రభుత్వం, రైతుల వ్యతిరేక ప్రభుత్వం, దళారుల మోసపూరిత దళారులను మడిపల్లి
సత్యం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరిస్తూ రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు సహించబోమన్నారు. మిస్టర్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకో. ఇతరుల వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగతంగా దాడి చేయడం మానుకోకపోతే ఇదే విధంగా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఈ వాతావరణాన్ని చెడగొడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. శాంతి భద్రతల పట్ల విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. నువ్వు ఎన్నోసార్లు మీరు మీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, అధికారుల మీద, కేంద్ర మంత్రుల మీద ఇష్టానుసారం మాట్లాడినరు. ఇప్పటిదాకా నడిచింది, ఇప్పటిదాకా నడవదు, ఇక్కడి నుంచి నడవదని చెప్తున్నా. ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు మీ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా సహనానికి ఇంకా పరీక్ష పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడి నుంచి మీరు పిచ్చి పిచ్చి కూతలు, కారు కూతలు మారకపోతే, వ్యక్తిగతంగా దాడులు కనుక మీరు మారకపోతే ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని దాడులు చేసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇదొక కౌశిక్ రెడ్డి, నీకొక పునర్జన్మ అనుకో. ఇక్కడ కరీంనగర్లా ఇప్పటికే కనీసం కొట్టకుండా వదిలేసిండ్రు. ఇక్కడ నుంచి నోరు అదుపులో పెట్టకపోతే ఎక్కడ దొరికితే అక్కడ అందరూ కూడా, ప్రజలందరూ కూడా తిరగబడి కొట్టాల్సి వస్తుంది మిమ్మల్ని, మీ పార్టీ నాయకుల్ని. రాజకీయాల్లో హుందాగా ఉండాలి, ఒక హుందాతరంగా ఉండాలి, మంచి భాష మాట్లాడాలి. అదంతా పోయి ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం అనే ఒక ఫ్రస్ట్రేషన్లో అధికారం కోల్పోయింది. ఇక జీవితంలో మళ్ళీ అధికారం రాదనే ఒక ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికైనా మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. ఎవరిని పడితే వాళ్ళని, ముఖ్యమంత్రులు, మంత్రుల్ని, అధికారులని, ఎవరిని పడితే వాళ్ళను ఇష్టమున్న పదజాలంతో చూస్తూ మీరు తిడుతుంటే ఇక్కడ ప్రజలు ఊరుకోరు. ప్రతి దగ్గర కూడా రిపీట్ అవుతాయి. ముఖ్యంగా తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఇప్పటి వరకు ఉంది. ఆ వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది. తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి. నిలోఫర్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు, రోగి అటెండర్ మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. मेरा भाई पहले इतना परेशान है सर, अभी थोड़ी देर पहले बेहोश हो गया था. बड़े मैडम क्या की करके फिर होश में लाए. ज्यादा टेंशन नको दो बोले. मैं पहले तो पकड़ रहा है ना, फिर आ रही देखो भी पकड़ की किसी तो बड़े मैडम आखिर में बात करे. यहाँ पे आप लोग आए 3 जने रोकने को आए भाई, मारने को नहीं. 3 जने आए भी ना, दोनों से बाद में फिर गिरा भी. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించిన అనంతరం ఆ నేత మీడియా ముందుకు వచ్చారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి పిఠాపురం టీడీపీ శ్రేణులు కట్టుబడి ఉంటాయని పేర్కొంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగుదేశం పార్టీ తెలుసు, ఎంత కమిటెడ్ గా ఉంటారో తెలుగుదేశం పార్టీ తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుద్ది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి. ఏ నిర్ణయం తీసుకుంటే పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.